హాయ్ గైస్, ఇట్స్ ఏ ట్రావెల్ టైమ్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనమైతే ట్రావెల్ చేయబోతున్నాం 12750లో బీదర్ నుంచి మచిలీపట్నం వరకు వెళ్ళి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో. ఈ ట్రైన్ వచ్చేసరికి బీదర్ నుంచి 7:35 స్టార్ట్ అవుతుంది ఈవినింగ్. అండ్ నెక్స్ట్ డే 6:20కి అయితే చేరుకుంటుంది అనమాట. 6:20 to 6:30 మధ్యలో చేరుకుంటుంది మచిలీపట్నానికి. టోటల్గా 600 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తుంది అరౌండ్. తీసుకున్న టైం వచ్చేసరికి 10 hours 45 minutes అయితే టైం తీసుకుంటుంది. ఇది ఒక సూపర్ ఫాస్ట్ కేటగిరీలోకి అయితే వస్తుంది ఈ ట్రైన్. అండ్ నేనైతే శాతవాహనం అయితే మధ్యాహ్నం దిగాను. మధ్యాహ్నం దిగి బీదర్ అయితే వచ్చాను అనమాట. ఆ వ్లాగ్ కూడా మీరు చూస్తుంటారు. నేను బీదర్ అయితే వచ్చాను, బై బస్సులో వచ్చాను నేను. ఈ ట్రైన్ హిస్టరీ కానీ చూసుకుంటే ఈ ట్రైన్ వచ్చేసరికి 31 August 1999లో అయితే స్టార్ట్ చేశారు. సికింద్రాబాద్ ఆర్ లింగంపల్లి, ఇదైతే నాకు కన్ఫామ్గా తెలియదు. సికింద్రాబాద్ ఆర్ లింగంపల్లి వరకు అయితే రన్ చేశారు. తర్వాత March 1, 2018లో అయితే బీదర్ వరకు అయితే ఎక్స్టెండ్ చేశారనమాట, అక్కడ ట్రాఫిక్ని తగ్గించుకోవడానికి. అండ్ 2022లో అయితే బీదర్ వరకు ఫుల్గా ఎలక్ట్రిఫికేషన్ అయితే అయిపోయింది. సో ఈ ట్రైన్ వచ్చేసరికి ఎండ్ టు ఎండ్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్తో అయితే రన్ అవుతుంది. అండ్ బీదర్ స్టేషన్ కోడ్ వచ్చేసరికి BIDR. ఇది వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి వస్తుంది అండ్ సికింద్రాబాద్ డివిజన్. బీదర్ స్టేషన్ బయట మీకు కనిపిస్తుంది వచ్చేసరికి బుకింగ్ కౌంటర్. స్టేషన్ మొత్తం అప్గ్రేడేషన్లోనే ఉంది. బుకింగ్ కౌంటర్ ఇది. ఆటోమేటిక్ వెండింగ్ మెషిన్స్ ఉన్నాయి అండ్ మాన్యువల్గా తీసుకునేవి కూడా ఉన్నాయి. బుకింగ్ కౌంటర్ పక్క నుంచి ఎలా వస్తున్నారు జనాలందరూ. బుకింగ్ కౌంటర్ పక్క నుంచి నడుచుకుంటూ వచ్చేస్తే డైరెక్ట్గా ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వచ్చేస్తాము. అండ్ కనిపిస్తున్న ట్రైన్ వచ్చేసరికి మన ట్రైనే, ప్లాట్ఫామ్ నెంబర్ 3లో ఉంది. ఈరోజు మనం ట్రావెల్ చేయబోయే కోచ్ వచ్చేసరికి సెకండ్ ఏసీ. యాక్చువల్లీ నేను థర్డ్ ఏసీగా చేసుకున్నాను, అది అప్గ్రేడ్ అయిందనమాట సెకండ్ ఏసీకి. AE1 అప్పర్ బెర్త్ వచ్చింది, బాగుంటుంది, 10 సీట్ నెంబర్. మన ట్రైన్ అయితే రెడీగా ఉంది మన కోసమే. ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద. బీదర్కి 3 ప్లాట్ఫామ్సే ఉన్నాయి. మచిలీపట్నం బీదర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈరోజు మన పుల్ చేయబోయే లోకోమోటివ్ వచ్చేసరికి వ్యాప్సన్ లోకోమోటివ్. సెంట్రల్ రైల్వే జోన్లో కళ్యాణ్ డివిజన్కి సంబంధించిన వ్యాప్సన్ లోకోమోటివ్ ఇది. పవర్ డౌన్ చేశారేంటి, ప్యాంటోగ్రాఫ్ డౌన్ చేశారా? మన ట్రైన్ కోచ్ కాంపోజిషన్ కానీ చూసుకుంటే ఇంజన్ బ్యాక్ సైడ్ SLRD, దాని బ్యాక్ సైడ్ 2 జనరల్ కోచెస్ ఉన్నాయి. అండ్ స్లీపర్ వచ్చేసరికి 7 ఉన్నాయి, థర్డ్ ఏసీ వచ్చేసరికి 4 ఉన్నాయి, సెకండ్ ఏసీ 3 ఉన్నాయి, H1 ఫస్ట్ ఏసీ 1 ఉంది. అండ్ లాస్ట్లో 2 జనరల్ కోచెస్, ఒక SLRD కోచ్ అయితే ఉంది. ఈరోజు మనం ట్రావెల్ చేయబోయే కోచ్ వచ్చేసరికి ఇదే AE1 మచిలీపట్నం బీదర్. అంటే ఎక్స్ట్రా, అంటే ఇది ట్రయల్ పర్పస్లో నడిపిస్తారు ఈ కోచ్. ఆక్యుపెన్సీ ఉంటే దీనికే ఉంచేస్తారు. కోచ్లోకి వెళ్దాం, ఎలాగుందో చూద్దాం. ఇంటీరియర్ నో స్మోకింగ్. ఓకే, రాగానే స్ప్రే అయితే బాగుంది. కర్టన్స్ ఉంటాయి సెకండ్ ఏసీలో, ప్రైవసీ ఉంటుంది. మన సీట్ దగ్గరికి వెళ్ళిపోదాం. అది వచ్చేసరికి 10 వచ్చింది మంది. ఇక్కడే ఉంటుంది ఈ కూపేలోనే. 10 అప్పర్ బెర్త్. ఛార్జింగ్ సాకెట్స్ ఇండివిజువల్గా ఇచ్చారు, బాగుంది. లైట్స్, AC వెంట్స్ పైన ఉంటాయి. ఓకే. అండ్ ఇది వచ్చేసరికి క్వశ్చనింగ్ ఎందుకో తగ్గినట్టుంది సైజు, నాకు అనిపిస్తుంది. బెడ్ రోల్స్, బెడ్షీట్స్ పెట్టారు, పిల్లోస్ కూడా పెట్టేశారు. నేనైతే నా బెడ్ అయితే రెడీ చేసుకున్నాను. బ్లాంకెట్, బెడ్షీట్, పిల్లో, ఇంకో బెడ్షీట్, మొత్తం 2 ఉంటాయి కదా. ఆన్ టైం డిపార్చర్ అయిపోయింది మన మచిలీపట్నం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ బీదర్ నుంచి 7:35కి. ఏం లేదు, జస్ట్ బ్రేకుల టెస్టింగ్ ఇది అంతే. బాయ్ బాయ్ బీదర్.
అన్నట్టు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, బీదర్ వచ్చేసరికి కర్ణాటకలో ఉంటుంది. వికారాబాద్ వరకు సింగిల్ ట్రాకే ఉంటుంది. మన ట్రైన్ అది డీప్ టర్నింగ్ తీసుకుంటుంది. అస్సలు సౌండ్ లేదు తెలుసా, ఎల్హెచ్బి కోచెస్ అయినా ఫ్లాట్ వీల్ సౌండ్ కానీ చాలా స్మూత్గా ఉంది. అండ్ ఈ కోచ్ మ్యానుఫ్యాక్చర్ అయింది వచ్చేసరికి 2025లో. రీసెంట్గానే ఎల్హెచ్బికి అప్గ్రేడ్ అయింది ఇది. సెకండ్ ఏసీలో వచ్చేసరికి లోవర్ బెర్త్ అండ్ అప్పర్ బెర్త్ అయితే చాలా బాగుంటుంది. స్పేస్ ఎక్కువ ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుంది. అండ్ సైడ్ లోవర్ సైడ్ అప్పర్లో అయితే ఆ కంఫర్ట్ అయితే ఉండదు. సెకండ్ ఏసీ వస్తే మాత్రం ఈ సైడ్ లోవర్స్ సైడ్ అప్పర్స్ అవాయిడ్ చేయండి. అప్పర్ బెర్త్ లోవర్ బెర్త్ ప్రిఫర్ చేయండి, బాగుంటుంది. మనం జహీరాబాద్ కౌంటర్లో ఉన్నాము. ఇదేంటి బోర్డు దగ్గర లైటింగ్ లేదు. ఓకే, జహీరాబాద్. చాలామంది ఉన్నారు ప్యాసింజర్స్ జనరల్ కంపార్ట్మెంట్ కోసం. వెల్కమ్ టు జహీరాబాద్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి ZB. ఇక్కడికి వచ్చేసరికి 7:50కి రావాలి, 8:06కి వచ్చింది. టోటల్గా 32 కిలోమీటర్స్ అయితే కవర్ చేసింది మన మచిలీపట్నం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. చైన్ పుల్లింగ్ అయిపోయింది. ఒక 2 మినిట్స్ తర్వాత జహీరాబాద్ స్టేషన్ చేత మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. చైన్ పుల్లింగ్ కూడా రెక్టిఫై అయిపోయింది.
కోహీర్ డెక్కన్ అనే స్టేషన్ స్కిప్ చేస్తున్నాం మనం. లోన కోచ్లో కన్నా బయటే చల్లగా ఉంది. ఇంకా ఐ మీన్ కోచ్లో కూడా చల్లగానే ఉంది, బయట అయితే ఇంకా చల్లగా లేస్తుంది. ఎల్హెచ్బి కోచెస్ మాత్రం ఎలాంటి సౌండ్ లేదు, చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. మనకు అక్కడ కొన్ని ట్రాక్స్ కనిపిస్తున్నాయి చూసారా, రెడ్ లైట్ కనిపిస్తుంది. ఆ ట్రాక్స్ వచ్చేసరికి టువర్డ్స్ వాడి జంక్షన్, రాయచూర్ జంక్షన్ వెళ్ళే ట్రాక్స్ అవి. వెల్కమ్ టు వికారాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి బీదర్కి లైన్ సపరేట్ అవుతుంది అనమాట, అందుకే ఇది జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడికి 91 కిలోమీటర్స్ అయితే కవర్ చేసింది. 8:45కి రావాలి అండ్ 8:56కి వచ్చింది. నేనైతే వాటర్ బాటిల్ కోసం వెళ్తున్నాను, వాటర్ బాటిల్ అయితే మర్చిపోయాను నేను తీసుకోవడం. ఇదైతే తోడేసి మొత్తం ఖాళీ ఉంది, ఎవరూ లేరు ఈ కోచ్లోని. మ్యాక్సిమం లింగంపల్లి, సికింద్రాబాద్ అయితే ఫుల్ అయిపోతుంది. మన ట్రైన్ అయితే ఒక 4 మినిట్స్ తర్వాత అయితే డిపార్చర్ అయిపోయింది. నేనైతే వాటర్ బాటిల్ తీసుకుని రన్నింగ్లో ఎక్కాను కంగారులో. స్కిప్పింగ్ శంకర్పల్లి రైల్వే స్టేషన్. బిల్డింగులు చూడండి ఎంత వేస్తున్నాయో.
జన్మభూమి ఇప్పుడే వచ్చినట్టుంది లింగంపల్లికి, అండ్ మనం కూడా లింగంపల్లికి వస్తాం. వెల్కమ్ టు లింగంపల్లి రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి LPI. ఇక్కడికి 9:30కి రావాలి, 9:40కి వచ్చింది, 10 minutes డిలే. టోటల్గా ఇక్కడికి 140 కిలోమీటర్స్ అయితే కవర్ చేసింది. అండ్ ప్యాసింజర్స్ అయితే చాలామంది ఉన్నారు జనరల్ కంపార్ట్మెంట్ కోసం. ఇక్కడ 5 minutes అయితే ఆగింది లింగంపల్లిలోని. జనరల్ కంపార్ట్మెంట్లో ప్యాసింజర్స్ ఎక్కేంత వరకు ఆపారు ట్రైన్ని. బాయ్ బాయ్ లింగంపల్లి. స్టేషన్ కోడ్ LPI. వన్ 7030 హైదరాబాద్ దక్కన్ నాంపల్లి విజయపుర ఎక్స్ప్రెస్. ఏ ట్రైన్ అది తీసుకెళ్ళిపోతున్నారు? ఓకే, పలుకునామా. ఇది రేక్ షేరింగ్ అవుతుంది కదా సింహపూరితో. సికింద్రాబాద్ గూడూరు. ఔరంగాబాద్, అదే గుంటూరు ఔరంగాబాద్ ఎక్స్ప్రెస్. వెల్కమ్ టు సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడికి 163 కిలోమీటర్స్ అయితే కవర్ చేసింది. అండ్ ఇక్కడికి 10:10కి రావాలి, అలాంటిది 10:33కి వచ్చింది. సో 23 minutes డిలే అనమాట. మ్యాక్సిమం మన ట్రైన్లో ఉన్న ఖాళీ సీట్స్ అన్ని ఇక్కడే ఫుల్ అయిపోతాయి. మన ట్రైన్ అయితే డిపార్చర్ అయిపోయింది 10:42కి సికింద్రాబాద్ స్టేషన్ నుంచి. నేనైతే డిన్నర్ చేసి మళ్ళీ మీట్ అవుతాను.
నేనైతే డిన్నర్ కంప్లీట్ చేస్తాను. మనమైతే జనగాంకి దగ్గరలో ఉన్నాము. ఆలేరు వచ్చేసరికి లూప్ లైన్ స్కిప్, ఇక మెయిన్ లైన్లో గూడ్స్ ఉంది. సో మనం లూప్ లైన్కి వెళ్ళి మళ్ళీ మెయిన్ లైన్కి వెళ్తాం. స్కిప్పింగ్ ఆలేర్. జనగం రైల్వే స్టేషన్ ఇది. ఇక్కడికి 11:25కి రావాలి, 11:50కి వచ్చింది. సో 25 మినిట్స్ డిలే అనమాట. ఇక్కడికి 246 కిలోమీటర్స్ అయితే కవర్ చేసింది మన మచిలీపట్నం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. నేనైతే కొంచెంసేపు పడుకుంటాను, ఒక 2-3 అవర్స్ పడుకొని ఎక్కడ మెలకు వస్తే అక్కడ లేచి వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను మచిలీపట్నం వరకు. ఇది డే 2. మనమైతే విజయవాడ దగ్గర ఉన్నాము. నైట్ అయితే మంచి స్లీప్ వేసాను నేను. హే గైస్, గుడ్ మార్నింగ్. ఇది వచ్చేసరికి డే 2. ట్రైన్ వచ్చేసరికి విజయవాడ అయితే చేరుకుంది. బిఫోర్ టైం వచ్చేసింది మన మచిలీపట్నం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే. ఇక్కడైతే లోకల్ రివర్సల్ ఉంటుంది, డైరెక్షన్ చేంజ్ చేసుకుని వెళ్తాం మనము. అండ్ మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 6 మీదకి వచ్చాము. శాతవాహన ఏ ప్లాట్ఫామ్ మీద నుంచి అయితే డిపార్చర్ అయిందో ఆ ప్లాట్ఫామ్ మీదకి వచ్చాము మళ్ళీ మనమైతే విజయవాడ జంక్షన్ స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయాము 7 మినిట్స్ డిలేతో. 4:17కి డిపార్చర్ అయింది. మనమైతే ఈ ట్రాక్స్ ద్వారాగానే వచ్చాము. సికింద్రాబాద్ నుంచి ఇలా సికింద్రాబాద్ వెళ్ళిపోతాము. మనం ఇప్పుడు టువర్డ్స్ విశాఖపట్నం వెళ్ళే రూట్లోకి వెళ్ళి మళ్ళీ ముందుకెళ్ళి డైవర్షన్ అయిపోతాము టువర్డ్స్ రైట్ సైడ్. అలా కొన్ని ట్రాక్స్ వెళ్ళిపోతున్నాయి చూసారా, అవి టువర్డ్స్ విశాఖపట్నం వెళ్ళే ట్రాక్స్. మనం ఇలా టువర్డ్స్ గుడివాడ వైపు అయితే వెళ్తున్నాము.
నెక్స్ట్ మన స్టేషన్ వచ్చేసరికి గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్. గుడివాడ రైల్వే స్టేషన్ ఇది. స్టేషన్ కోడ్ వచ్చేసరికి జీడీవి. ఇక్కడికి 5:02కి వచ్చింది. 4:55 ఇస్ ద రైట్ టైం అనమాట. గుడివాడలో 1 నిమిషం మాత్రమే ఆపారు, వెంటనే డిపార్చర్ కూడా అయిపోయింది. ఇక్కడ నుంచి అయితే మనం టువర్డ్స్ రైట్ సైడ్ వెళ్తాము, మచిలీపట్నం వైపు. గుడివాడ అనేది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి భీమవరంకి ఒక లైన్ సపరేట్ అవుతుంది, మచిలీపట్నంకి ఒక లైన్ సపరేట్ అవుతుంది అనమాట. చూపిస్తాను ఆ లైన్ ఇప్పుడు. ఈ ట్రాక్స్ కనిపిస్తున్నాయి చూసారా, ఈ ట్రాక్స్ వచ్చేసరికి టువర్డ్స్ భీమవరం వెళ్ళే ట్రాక్స్. మనం వెళ్ళే టువర్డ్స్ మచిలీపట్నం వైపు అయితే వెళ్తున్నాము. గుట్లవల్లేరు రైల్వే స్టేషన్ ఇది. ఇక్కడికి 5:20కి వచ్చింది. ఇక్కడికి 566 కిలోమీటర్స్ అయితే కవర్ చేసింది మన మచిలీపట్నం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. గుట్లవల్లేరు నుంచి డిపార్చర్ అయిపోతుంది 5:22కి. సన్ రైజ్ అయితే స్లోగా అవుతుంది. టైం వచ్చేసరికి 5:30 దాటింది. మచిలీపట్నం దిగిన తర్వాత నా ప్లాన్ ఏంటంటే మచిలీపట్నం నుంచి విజయవాడ బై బస్సు వెళ్ళాలి, విజయవాడ నుంచి విశాఖపట్నం బై ట్రైన్ అయితే వెళ్ళాలి, కోనార్క్ ఎక్స్ప్రెస్ క్యాచ్ చేయాలి. నేను మళ్ళీ విజయవాడ వెళ్ళి ఎండ్ టు ఎండ్ బ్లాగ్ చేద్దామని చెప్పి అయితే నేను చేస్తున్నాను. మళ్ళీ మచిలీపట్నం నుంచి ఇప్పుడు విజయవాడ వెళ్ళాలి బై బస్సు. మనమైతే ఇప్పుడు మెయిన్ లైన్ నుంచి లూప్ లైన్కి వెళ్తున్నాము, ఎందుకంటే పెడనా స్టేషన్ వస్తుంది కదా, ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలి.
ఇప్పుడు ఆగింది పేడన్న స్టేషన్లో 5:33కి. 5:35 స్టార్ట్ అయింది పేడనా స్టేషన్ నుంచి. నెక్స్ట్ మన స్టేషన్ వచ్చేసరికి మచిలీపట్నం రైల్వే స్టేషన్. అది అక్కడితో అయితే ట్రైన్ అయితే ఎండ్ అనమాట. అండ్ ట్రాక్స్ కూడా ఇంకా అక్కడి నుంచి అయితే ముందుకు వెళ్ళవు. అండ్ ఈ ట్రైన్లో నా జర్నీ ఎక్స్పీరియన్స్ కోసం చెప్పాలంటే ట్రైన్ అయితే చాలా బాగుంది. అండ్ వాష్రూమ్స్ నీట్గా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాష్రూమ్స్ నీట్గా ఉన్నాయి, ఎప్పటికప్పుడు క్లీన్ అయితే చేస్తున్నారు. ట్రైన్ మెయింటెనెన్స్ బాగుంది, పంచువాలిటీ ఉంది, ఆన్ టైమ్స్ అయితే వెళ్తుంది అనమాట ప్రతి స్టేషన్కి. నేనైతే కొంచెం పడుకుని పోయాను, ఏమనుకోకండి. నేనైతే మచిలీపట్నం అరైవల్ చూపిస్తాను. అరైవల్ చూపించి వ్లాగ్ అయితే క్లోజ్ చేసేస్తాను, ఎందుకంటే మళ్ళీ త్వరగా బస్ క్యాచ్ చేసి నేను విజయవాడ వెళ్ళాలి. విజయవాడ నుంచి మళ్ళీ విశాఖపట్నం వెళ్ళాలి. ఈవినింగ్ 7 o'clock లాగిన్ ఉందన్నమాట. అండ్ ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇలాగే మా ఛానల్ అయితే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. మనం వచ్చేసరికి ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వెళ్తాము. అండ్ ఇది వచ్చేసరికి మచిలీపట్నం కోచ్ మెయింటెనెన్స్ ఏరియా, సిడిఓ. ఖాళీగా ఉంది. ఉన్నాయి ట్రైన్లు ఉన్నాయి. ఆ ట్రైన్లన్నీ ఇప్పుడు మళ్ళీ అక్కడ తీసుకెళ్తారు. ఈ ట్రైన్ కూడా మనం దిగిపోయిన తర్వాత అక్కడికి తీసుకెళ్ళి మెయింటెనెన్స్ చేస్తారు. వెల్కమ్ టు మచిలీపట్నం. స్టేషన్ కోడ్ MTM, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్, విజయవాడ డివిజన్. 5:50కి వచ్చాము. బిఫోర్ టైం వచ్చేసాము. 6:20 రైట్ టైము. హాఫ్ అన్ అవర్ ముందు వచ్చింది మన ట్రైను. ఇది నాకు చాలా హెల్ప్ అవుతుంది, కొంచెం టైం సేవ్ అవుతుంది. 1 hour కూడా ఈరోజు ఒక హాఫ్ అన్ అవర్ డిలేలో ఉంది.